హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIAS. దిస్ ఈజ్ సంతోష్ కోక. మనం కాంకర్ ప్రిలిమ్స్ లో భాగంగా క్విక్ రివిజన్ ఎకానమీ పార్ట్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. సో ప్రీవియస్ క్లాస్ లో మనం టాక్సేషన్ సంబంధించి డిస్కస్ చేసుకున్నాం. ఈ రోజు GST, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే వస్తు సేవల పన్నుకు సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. సో డే 37 లో భాగంగా ఈ వీడియోస్ మనం UPSC, APPSC, TGPSC కాకుండా SSC, బ్యాంకింగ్ అండ్ ఇతర ఎగ్జామ్స్ కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనం కోర్ అనేది స్టాటిక్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, రైట్? సో అయితే ఈరోజు ఫస్ట్ టాపిక్లో మనం భాగంగా అసలు GST అంటే ఏంటి, గూడ్స్ అండ్ సర్వీసెస్ బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి మనం చూసుకుందాం, రైట్? సో అయితే ఇక్కడ GST అనేది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్గా మనం తీసుకుంటాం. వాల్యూ అడిషన్గా మనం తీసుకునేది అంటే ట్యాక్స్ లెవీ అయ్యేదే ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్స్గా మనం GSTగా మనం చెప్తాం, రైట్? అంటే ఎవ్రీ వాల్యూ అడిషన్ ఇక్కడ సప్లై చైన్ రిలేటెడ్గా అంటే సరఫరా రిలేటెడ్గా మనం చేసే ఎవ్రీ వాల్యూ అడిషన్ అనేది ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్, రైట్? సో దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్గా మనం తీసుకుంటాం. అయితే ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో మనకి ఇది 101st అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం తీసుకొచ్చాం. 2017లో ఈ యాక్ట్ అనేది జూలై 1st మనం తీసుకురావడం జరిగింది, రైట్? సో అయితే ఇందులో ముఖ్యమైన కీ ఫీచర్స్ మనం అర్థం చేసుకుంటే దీన్ని కాంప్రహెన్సివ్ ట్యాక్స్గా మనం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ మనకున్న ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కలుపుకుంటూ దీన్ని లెవీ చేస్తారు. అయితే మొత్తానికి ఇక్కడ మేజర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏమున్నాయి మనకి, ముఖ్యంగా వ్యాట్ కావచ్చు, వాల్యూ అడిషన్ ట్యాక్స్ కావచ్చు, అదేవిధంగా ఎక్సైజ్ కావచ్చు, దాంతోపాటు మనకి సర్వీస్ ట్యాక్స్ కావచ్చు. వీటన్నిటిని కలిపి మనం ఇక్కడ కాంప్రహెన్సివ్గా మనం చూడొచ్చు. అదేవిధంగా మల్టీ స్టేజ్లో అంటే ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ మనం ఇది ట్యాక్స్ అనేది పడుతుంది కాబట్టి ఇది మల్టీ స్టేజ్గా మనం చెప్పొచ్చు, రైట్? సో అంటే ముఖ్యంగా ఇక్కడ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ ఉత్పత్తి అయ్యే ప్రతి ఏరియాలో మనం ఇక్కడ లెవీ చేస్తాం, రైట్? అదేవిధంగా డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్గా కూడా పిలుస్తాం. ఈ ట్యాక్స్ అనేది ఒక పాయింట్ ఆఫ్ కన్జంప్షన్, ఎక్కడ మనకి పాయింట్ ఆఫ్ కన్జంప్షన్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓరిజిన్ కాదు ఇది, రైట్? సో అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే ట్యాక్స్ ఎక్కడ కలెక్ట్ చేయబడుతుంది, ఎక్కడ అయితే కన్జంప్షన్ జరుగుతుందో అంటే వినియోగదారులు తీసుకుంటారో అక్కడే ఇక్కడ కలెక్ట్ చేయబడుతుంది, రైట్? ఓరిజిన్ అంటే ఎక్కడ ఉత్పత్తి అవుతుందో కాదు, రైట్? అది గమనించాలి. సో అందుకనే దీన్ని డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్గా కూడా పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా మనం తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిస్కెట్ ఉంది, చిన్నపిల్లలు తినే బిస్కెట్ ఏదైతే ఉందో అది మ్యానుఫ్యాక్చర్ జరుగుతుంటే సో ఇక్కడ మనకి GST అనేది రా మెటీరియల్స్ సంబంధించి ఇక్కడ దేనికి తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ GST అనేది రా మెటీరియల్స్ యూజ్ చేసే బిస్కెట్కి సంబంధించి రా మెటీరియల్ యూజ్ చేసినప్పుడు వాటి మీద పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీట్ తీసుకోవచ్చు మనం ఇక్కడ, రైట్? సో అంటే ఇక్కడ రా మెటీరియల్ రిలేటెడ్గా GST అనేది లెవీ చేస్తారు, ఛార్జ్ చేస్తారు. అగైన్ మనకి GST అనేది ఆ బిస్కెట్స్ అనే హోల్సేలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేల్ చేసినప్పుడు అంటే వాళ్ళు బై చేసినప్పుడు కూడా ఈ బిస్కెట్స్ మీద కంపల్సరీ లెవీ పడుతుంది, రైట్? ఫైనల్గా ఇది GST అనేది ఎక్కడ ఛార్జ్ చేయబడుతుంది, కస్టమర్ ఎప్పుడైతే ఆ షాప్ నుంచి బై చేస్తాడో, రైట్? కస్టమర్కి సంబంధించి ఇక్కడ అగైన్ ఛార్జ్ చేస్తాడు, రైట్? ఈ GST మల్టీ స్టేజ్ ప్రకారం ట్యాక్స్ లెవీ అవుతుంది అనేది ఇక్కడ మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు, రైట్? సో నెక్స్ట్ మనకి కాంపోనెంట్, ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏమున్నాయి GSTకి సంబంధించి కూడా ఇక్కడ చూడొచ్చు మనం. ముఖ్యంగా ఇక్కడ మనం అర్థం చేసుకుంటే CGST అంటే సెంట్రల్ ట్యాక్స్కి సంబంధించి సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్పొచ్చు. అదేవిధంగా స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ అనేది కూడా ఇంటిగ్రేటెడ్ GST కూడా మనం పిలుస్తాం, రైట్? ఈ ముఖ్యంగా మనకు ఇంటర్ స్టేట్గా మనం పిలిచేదే CGST అండ్ SGST అంటే ఇంటర్ స్టేట్గా మనం తీసుకున్నాం. అంటే విత్ ఇన్ ద సేమ్ స్టేట్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంట్రా స్టేట్ అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఇంటర్ స్టేట్ అనేది ముఖ్యంగా బిట్వీన్ డిఫరెంట్ స్టేట్స్ అంటే రెండు రాష్ట్రాల మధ్య కావచ్చు, రైట్? రెండు కన్నా ఎక్కువ రాష్ట్రాల మధ్య కావచ్చు. ఈ IGST అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని తీసుకుంటాం, రైట్? సో ఇది మేజర్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. అయితే ఇక్కడ CGST ఏదైతే ఉందో సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది. SGST అనేది స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది. IGST అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడుస్తుంది, రైట్? సో ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ CGST విత్ ఇన్ ద సేమ్ స్టేట్ మనం అర్థం చేసుకుంటే ఇక్కడ CGST అదేవిధంగా STST అనేది పడుతుంది. అంటే ఇక్కడ సెంటర్ స్టేట్ ఈక్వల్గా
కలెక్ట్ చేసుకుంటారు, అది గమనించాలి. అంటే ఇది ఇంట్రా స్టేట్, రైట్. సో ఇంటర్ స్టేట్ అంటే ఐజిఎస్టీ అనేది బిట్వీన్ డిఫరెంట్ స్టేట్స్ దగ్గర వీళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. అది ఎవరు కలెక్ట్ చేసుకుంటారంటే సెంటర్ ఓన్లీ, రైట్. ఇది తర్వాత షేర్ అవుతుంది. అంటే ప్రస్తుతానికి ఫస్ట్ స్టేట్ లెవెల్లోనే కలెక్ట్ చేసుకుంటారు, బట్ తర్వాత సెంటర్కి ఇది షేర్ అవుతుంది, ఇక్కడ గమనించాలి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్తో మనం ఇక్కడ ఆలోచిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ క్లోత్స్ అనేవి ఢిల్లీలో అమ్ముతున్నారు అనుకోండి, కొన్ని క్లోత్స్, దానికి సంబంధించి సిజిఎస్టీ పడుతుంది, అట్ ద సేమ్ టైం ఎస్జిఎస్టీ. ఎందుకు? ఇది ఇంట్రా స్టేట్ ఒక ఢిల్లీలో కాబట్టి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లోత్స్ ఏవైతే ఉన్నాయో ఢిల్లీలో, దాని నుంచి మనం మహారాష్ట్రకి తీసుకెళ్ళి అమ్ముతున్నాం అనుకోండి, రైట్. సో అప్పుడు ఏం పడుతుంది? ఐజిఎస్టీ పడుతుంది. అంటే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అప్లై అవుతుంది. ఇది ఇంటర్ స్టేట్ కాబట్టి, రైట్. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనం అర్థం చేసుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ మనకి జిఎస్టీ కౌన్సిల్ అనేది చాలా ఇంపార్టెంట్ కూడా. దీన్ని జస్ట్ ఒక ఓవర్ వ్యూ చూసుకుంటే జిఎస్టీ కౌన్సిల్ సంబంధించి ముఖ్యంగా ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఆర్టికల్ 279A కాన్స్టిట్యూషన్లో మనకున్న ఆర్టికల్ 279Aకి సంబంధించి దీన్ని ఫామ్ చేయడం జరిగింది, జిఎస్టీ కౌన్సిల్ అనేది, రైట్. ముఖ్యంగా చైర్పర్సన్ ఎవరు? ఇక్కడ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ దీన్ని అండర్టేకింగ్గా చైర్పర్సన్గా ఉంటారు ఈ జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించి. అదేవిధంగా మెంబర్స్ ఏం చేస్తుంటారు? మెంబర్స్ ఎవరు అంటే స్టేట్ అండ్ యూనియన్ మినిస్టర్స్ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటారు. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జిఎస్టీ రెజీమ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి న్యూ ప్రొవిజన్స్ అనేవి బాడీస్కి సంబంధించి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జిఎస్టీ కౌన్సిల్ ఫంక్షన్స్ ఏంటి, అది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ మనకి ట్యాక్స్ స్లాబ్స్ ఎలాంటివి ఉండాలి అనేవి డిసైడ్ చేస్తుంటుంది ఈ జిఎస్టీ కౌన్సిల్. అట్ ద సేమ్ టైం జిఎస్టీ రూల్స్ అనేవి ఏ రూల్స్ పెట్టాలి అనేది కూడా డిసైడ్ చేస్తుంది. అదేవిధంగా జిఎస్టీకి ఎగ్జామ్షన్స్ ఏమి ఇవ్వాలి అనేది కూడా డిసైడ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం సెస్ లాంటివి కూడా ఇదే డిసైడ్ చేస్తుంది, రైట్. సో ఈ డెసిషన్ మేకింగ్ అనేది ఎక్కువగా జిఎస్టీ కౌన్సిల్ చూసుకుంటుంది కాబట్టి ఇవి ఎగ్జామినేషన్లో ఎంసీక్యూస్ రిలేటెడ్గా అడిగే ఛాన్స్ అయితే ఉంది, రైట్. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా కాంపెన్సేషన్ సెస్ ఓవర్ వ్యూ కూడా మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి జిఎస్టీ రిలేటెడ్గా, రైట్. ఇవి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అండర్ జిఎస్టీగా మనం తీసుకోవచ్చు. ఇందులోనే మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది, కాంపోజిషన్ స్కీమ్ కూడా వస్తాయి, రైట్. ఫస్ట్ మనం అయితే కాంపెన్సేషన్ సెస్గా తీసుకోవచ్చు. ఇక్కడ క్యారెక్టరిస్టిక్ డిస్క్రిప్షన్ సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే మనం డిఫరెన్షియేట్ చేయడం జరిగింది ఇక్కడ సింపుల్గా అర్థం చేసుకోవడానికి. అయితే ఇది ముఖ్యంగా స్టేట్స్కి కాంపెన్సేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ నేమ్లోనే మనకు తెలుస్తుంది కదా, కాంపెన్సేషన్ సెస్ అని, రైట్. సో అంటే స్టేట్స్కి కాంపెన్సేట్ చేయడానికి ఎందుకు కొన్నిసార్లు కొంత జిఎస్టీ పోస్ట్ జిఎస్టీ మనకి జిఎస్టీ వచ్చిన 2017 తర్వాత పోస్ట్ జిఎస్టీ అంటాం. సో దీనివల్ల చాలా స్టేట్స్ రెవెన్యూ లాస్ అవుతున్నాయి కాబట్టి సో ఇక్కడ ఆల్మోస్ట్ 14% జిఎస్టీ రెవెన్యూ అనేది అంటే 2015-16 బేస్ ఇయర్తో మనం చూసుకుంటే 14% యాన్యువల్ గ్రోత్ గ్యారంటీ చేసుకుంటూ ఇక్కడ కొంత కాంపెన్సేట్ చేసే అవకాశం ఉంటుంది, రైట్. సో ఈ పర్టికులర్ ఫండింగ్ అనేది మనకి లగ్జరీ అండ్ సిన్ గూడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ తీసుకుంటే టొబాకో కావచ్చు, అదేవిధంగా ఎస్యూవీస్ ఉంటాయి, రైట్. స్పోర్ట్ యూటిలిటీ వెహికల్స్ మీద కావచ్చు, ఇలాంటివి ట్యాక్స్ కాంపెన్సేషన్ సెస్ అనేది విధిస్తుంటారు. అది అక్కడ గమనించాలి జిఎస్టీకి సంబంధించి. సో డ్యూరేషన్ ఏమంటూ ఉంటుంది? 5 years ఫ్రమ్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అంటే 2022లో నుంచి మనం అంటిల్ 2022 వరకు మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, అది అప్డేట్ చేయొచ్చు, రైట్. సో అప్లికేబిలిటీ అడిషనల్ టు రెగ్యులర్ జిఎస్టీ ఆర్ నోటిఫైడ్ గూడ్స్ అనేది కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఫండ్ ఫ్లో వచ్చేసరికి కన్సాలిడేటెడ్ ఫండ్ టు పబ్లిక్ అకౌంట్ నుంచి మనకి జిఎస్టీ సెస్ అకౌంట్ అనేది ఏర్పడుతుంది. అట్ ద సేమ్ టైం కాంపెన్సేషన్ పే అవుట్ చూసుకుంటే బై మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ టు స్టేట్స్ ప్రకారం ఇది వర్తిస్తుంది. ఇక్కడ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్తో మనం ఇది అర్థం చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్ యూటిలిటీ వెహికల్ మీద మనకు పడుతుంది, ఎందుకంటే మనకి ఈ లగ్జరీ ఐటమ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, రైట్. వీటి మీద ఎక్కువగా ఈ ఫండింగ్ సోర్స్ అనేది ఉంటుంది కాబట్టి స్పోర్ట్ యూటిలిటీ వెహికల్స్ సంబంధించి ట్యాక్స్ ఎంత పడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 50% జిఎస్టీ దీని మీద పడుతున్నాయి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం ఎలా డివైడ్ చేయొచ్చు అంటే దీన్ని జిఎస్టీగా పిలుస్తాం, కానీ ఇందులోనే మనకి 28% జిఎస్టీ ఉంటుంది, బట్ 22% కాంపెన్సేషన్ సెస్ అనేది ఉంటుంది, అది అర్థం చేసుకోవాలి, రైట్. సో ఇక్కడ కాంపెన్సేషన్ సెస్ అంటే ఏంటి? ఆల్రెడీ ఇంపోజ్ చేసే కొన్ని లాస్ ఆఫ్ రెవెన్యూ అయ్యే స్టేట్స్ సంబంధించి కాంపెన్సేట్ చేయడాన్ని
రైట్. ఇంపోజ్డ్ టు కాంపన్సేట్ స్టేట్స్ ఫర్ లాస్ ఆఫ్ రెవెన్యూ పోస్ట్ జిఎస్టీ అని పిలుస్తాం, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఇన్పుట్, ఇందులోనే మనకి జిఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కో ఐటీసీగా పిలుస్తాం. సో ఇది ముఖ్యంగా ఎవరైతే ఆ ట్యాక్స్ పెయిడ్ ఆన్ ఇన్పుట్ సంబంధించి డిడక్ట్ చేయబడుతుందో, కొన్ని బిజినెస్ సంబంధించి వాళ్ళకి ట్యాక్స్ పెయిడ్ ఆన్ ఇన్పుట్ సంబంధించి ట్యాక్స్ నుంచి వాళ్ళకి అవుట్పుట్ ద్వారా వాళ్ళకి పెయిడ్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. దానికి సంబంధించి కూడా మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్గా మనం చెప్పొచ్చు, ఐటీసీగా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకుంటే అవుట్పుట్ ట్యాక్స్ 450 రూపీస్ ఉంది, రైట్. సో ఇన్పుట్ ట్యాక్స్ 300 రూపీస్ ఉంది. జిఎస్టీ పేయబుల్ ఎంత వస్తుంది? 450 మైనస్ 300 150 రూపీస్ వస్తుంది, రైట్. సో అంటే ఫైనల్ జిఎస్టీ లయబిలిటీ ఆఫ్టర్ క్రెడిట్ అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి, రైట్. అంటే ఐటీసీ అనేది మనకి పర్సనల్ యూజ్ ఆర్ ఎగ్జెంప్టెడ్ గూడ్స్ కి వర్తించదు, అది గమనించాలి ఇక్కడ, రైట్. సో ఇది ఒక మేజర్ రూల్. అంటే ఓన్లీ బిజినెసెస్ ఎవరైతే ఉన్నారో బిజినెసెస్కే ఈ డిడక్ట్ చేసే అవకాశం, అంటే డిడక్ట్ ద ట్యాక్స్ పెయిడ్ ఆన్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద ట్యాక్స్ టు బి పెయిడ్ ఆన్ అవుట్పుట్గా మనం ఇక్కడ చెప్పొచ్చు. అంటే అవుట్పుట్ నుంచి ఇన్పుట్ మనకి సబ్స్ట్రాక్ట్ చేస్తే వచ్చిందే జిఎస్టీ పేయబుల్ అమౌంట్గా మనం చెప్పుకోవచ్చు, రైట్. సో అంటే ఇక్కడ పర్టికులర్గా ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో మనకి జిఎస్టీకి సంబంధించి మనం చూసుకుంటే ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అండర్ జిఎస్టీలో భాగంగా ఫస్ట్ కాంపెన్సేషన్ సెస్ అయితే, సెకండ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్గా మనం చెప్పుకోవచ్చు. ఇట్ అలౌస్ బిజినెసెస్ టు డిడక్ట్ ద ట్యాక్స్ పెయిడ్స్ ఆన్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద ట్యాక్స్ టు బి పెయిడ్ ఆన్ అవుట్పుట్గా మనం ఇక్కడ చెప్పొచ్చు, రైట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే ఐటీసీ కెనాట్ బి క్లెయిమ్డ్ ఫర్ పర్సనల్ యూజ్ ఆర్ ఎగ్జెంప్టెడ్ గూడ్స్. ఇందులో ఏ గూడ్స్కి అయితే దీని ఎగ్జంప్షన్ ఉందో, రైట్. సో ఈ జిఎస్టీ వర్తించదో ఈ పర్టికులర్ ఐటీసీ, దానికి సంబంధించి పర్సనల్ యూజ్ కూడా వర్తించదు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ కాంపెన్సేషన్ స్కీమ్ కూడా ఇది ఒక కాంపనెంట్గా తీసుకోవచ్చు. ఇది ఒక సింప్లిఫైడ్ ట్యాక్స్ స్కీమ్గా చెప్పుకోవచ్చు స్మాల్ బిజినెసెస్కి. ఎవరైతే స్మాల్ బిజినెసెస్ చేస్తారో వాళ్ళకి ఉపయోగపడేలా దీన్ని తీసుకొచ్చారు. ఇదేంటి, ఒక ఫిక్స్డ్ రేట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్వార్టర్లీ వాళ్ళకి వచ్చే టర్న్ ఓవర్ మీద ఫిక్స్డ్ రేట్లో ట్యాక్స్ వర్తిస్తుంది. బట్ ఇక్కడ ఐటీసీ అనేది ఎలా ఉండదు వీళ్ళకి, రైట్. అది ఇక్కడ గమనించాలి, రైట్. ఐటీసీ ఓన్లీ అప్లికేబుల్ టు బిజినెసెస్, బట్ ఇక్కడ స్మాల్ బిజినెసెస్కి ఐటీసీ అలా ఉండదు. కాంపోజిషన్ స్కీమ్ అయితే వర్తిస్తుంది. ఇక్కడ క్వార్టర్లీ టర్న్ ఓవర్ మీద వీళ్ళకి ఫిక్స్డ్ రేట్లో ట్యాక్స్ అనేది పే చేస్తారు, రైట్. ఇక్కడ గమనిస్తే మనకి ముఖ్యంగా బిజినెస్ టైప్, టర్న్ ఓవర్ లిమిట్, ట్యాక్స్ రేటు ఇలాంటివన్నీ మనం అర్థం చేసుకుంటే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా బిజినెస్ టైప్ సంబంధించి మ్యానుఫ్యాక్చరర్స్కి సంబంధించి ఇక్కడ తీసుకుంటారు. టర్న్ ఓవర్ లిమిట్ అప్ టు 1.5 crore లిమిట్ అంటే ఉంటుంది. సో ట్యాక్స్ రేట్ 1% ఉంటుంది, రైట్. అదే సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు, సర్వీస్ ప్రొవైడర్స్కి అప్ టు 50 lakh అనేది ఇక్కడ లిమిట్ ఉంటుంది. వాళ్ళకి 66% ట్యాక్స్ రేట్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఇంటర్ స్టేట్ సప్లయర్స్ కానీ, టొబాకో మేకర్స్ కానీ, ఈ కామర్స్ సెల్లర్స్ కానీ ఇది ఎలిజిబుల్ కాదు, ఇది గమనించాలి. అంటే కొన్ని ఇంటర్ స్టేట్ సప్లయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి, లేదా టొబాకో మేకర్స్కి, ఈ కామర్స్ వాళ్ళకి ఇది వర్తించదు అనేది ఇక్కడ గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఎగ్జాంపుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అస్సాంలో ఒక స్మాల్ బిజినెస్ చేసుకునే వ్యక్తికి సంబంధించి ఆల్మోస్ట్ 60 lakh ఉందనుకోండి వాళ్ళ టర్న్ ఓవర్, 60 lakh రూపీస్ వాళ్ళకి కాంపోజిషన్ స్కీమ్ వర్తిస్తుంది. ఇక్కడ lakh టర్న్ ఓవర్ ఉంది కాబట్టి వాళ్ళు ఈ కాంపోజిషన్ స్కీమ్ కింద పే చేయొచ్చు స్కీమ్, రైట్. సో అంటే ఇక్కడ ఫ్లాట్ రేట్ అనేది తగ్గుతుంది అనేది ఇక్కడ గమనించాలి. ఎందుకంటే 50 lakh కాబట్టి ఇక్కడ లిమిట్, అది గమనించాలి. 50 lakh లిమిట్ ఉంటుంది సర్వీస్ ప్రొవైడర్స్ రిలేటెడ్గా, రైట్. సో మ్యానుఫ్యాక్చర్ రిలేటెడ్ 1.5 crore ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా మనం రివర్స్ ఛార్జ్ మెకానిజం అనేది కూడా ఇక్కడ తెలుసుకోవాలి జిఎస్టీలో భాగంగానే, రైట్. సో ఇది నార్మల్గా మనం చూసుకుంటే సప్లయర్ జిఎస్టీని పే చేస్తారు. బట్ ఇక్కడ కొన్ని కేసెస్లో బయ్యరే పే చేయాల్సి వస్తుంది. అదే మనం రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటాం జిఎస్టీలో. ఎప్పుడు అప్లికేబుల్ అవుతుంది ఇది? ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అన్రిజిస్టర్డ్ డీలర్ ఎవరైతే ఉన్నారో, రైట్, అన్రిజిస్టర్డ్ డీలర్ సంబంధించి మనం చూసుకుంటే వాళ్ళకి వర్తిస్తుంది. అంటే ఎవరైతే పర్చేజ్ ఫ్రమ్ అన్ అన్రిజిస్టర్డ్ డీలర్ వాళ్ళ నుంచి పర్చేస్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇది రివర్స్ ఛార్జ్ మెకానిజం ఇక్కడ బయ్యర్కే పడుతుంది, రైట్. సో నెక్స్ట్ మనకి సర్వీసెస్ వయా ఈ కామర్స్ ద్వారా మనం సర్వీసెస్ తీసుకున్న
అక్కడ కూడా ఇది అప్లికేబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రివర్స్ ఛార్జ్ మెకానిజం అనేది, రైట్. సో నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటంటే స్పెసిఫిక్ నోటిఫైడ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. కొన్ని గూడ్స్ ఆర్ సర్వీసెస్కి నోటిఫై చేస్తాయి దీనికి సంబంధించి, రైట్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ టొబాకో కానీ కొన్ని ఎస్యూవీస్ అని ఇలాంటివి కొన్ని నోటిఫై చేస్తాయి, రివర్స్ ఛార్జ్ మెకానిజం అప్లై అయ్యాయి కండిషన్స్, రైట్. సో వీటికి వర్తిస్తుంటాయి, రైట్. ఈ 3 కండిషన్స్ ఇక్కడ అప్లికేబుల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ లీగల్ సర్వీసెస్ అనేవి అన్రిజిస్టర్డ్ లాయర్ దగ్గర నుంచి బై చేసుకుంటే ఈ కంపల్సరీ వీళ్ళు జిఎస్టీ డైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ కండిషన్ గమనించాలి, రైట్. సో ఇఫ్ ఏ కంపెనీ బైస్ లీగల్ సర్వీసెస్ ఫ్రమ్ అన్ అన్రిజిస్టర్డ్ లాయర్ అంటే ఇక్కడ పర్టికులర్గా అన్రిజిస్టర్డ్ డీలర్గా మనం తీసుకుంటున్నాం అన్నమాట, అన్రిజిస్టర్డ్ లాయర్. ఇక్కడ ఇట్ మస్ట్ పే జిఎస్టీ డైరెక్ట్లీ టు ద గవర్నమెంట్ అనేది ఇక్కడ గమనించాలి, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఈ వే బిల్ ప్రాసెస్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో జిఎస్టీలో భాగంగానే మనం ఇక్కడ తీసుకుంటాం. ఇది ముఖ్యంగా ఎనీ ట్రాన్స్పోర్టింగ్ గూడ్స్ సంబంధించి మనం ఇక్కడ అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మోర్ దాన్ 50,000 రూపీస్ పర్టికులర్ వర్త్ ఉన్న గూడ్స్ని మనం రవాణా చేయాలనుకున్నప్పుడు సందర్భంలో ఈ ఈవే బిల్ అనేది ఉపయోగించబడుతుంది. 50,000 కన్నా తక్కువ ఉంటే ఈవే బిల్ అనేది అవసరం లేదు. ఇది ఒక ప్రూఫ్లా పనిచేస్తుంది అనమాట. మనం ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ప్రూఫ్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్గా మనం ఇక్కడ పనిచేస్తుంది అనేది ఇక్కడ గమనించాలి, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రక్ ఉందనుకోండి, ఒక ట్రక్ మనకి ఆటోమేటిక్గా మనకి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి గూడ్స్ మనకి రవాణా చేయడానికి ట్రక్స్ని యూజ్ చేస్తాం, రైట్. సో ఈ ట్రక్ పర్టికులర్గా ఒక ట్రక్ ఆటోమేటిక్గా 60,000 రూపీస్ వర్త్ ఉండే ఎలక్ట్రానిక్స్ జనరేట్ చేస్తున్నాయి అనుకోండి, రైట్. సో క్యారీ చేస్తున్నాయి ఇంకొక ప్లేస్కి. ఇక్కడ ఈవే బిల్ అనేది కంపల్సరీ జనరేట్ చేయాలి ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్గా, ఎందుకంటే ఇక్కడ 50,000 లిమిట్ అయితే ఇచ్చారు ట్రాన్స్పోర్టింగ్ గూడ్స్ వర్త్, రైట్. సో ఇది ఒక ప్రూఫ్గా చూపించాల్సింది కంపల్సరీ, రైట్. కానీ ఈ పర్టికులర్ ఈవే బిల్ ప్రాసెస్ ఏదైతే ఉందో మోర్ దాన్ 50,000 పర్టికులర్ వర్త్ ఉండేవి కంపల్సరీ ఈవే బిల్ చూపించాలని చెప్పుకున్నాం కదా. బట్ ఇది కొన్నిటికి వర్తిస్తే అన్నిటికీ కాదు. వేటికి వర్తించో నాట్ రిక్వైర్డ్ ఫర్ ఐటమ్స్ లైక్ పెట్రోల్ వాటికి అవసరం లేదు, డీజిల్కి అవసరం లేదు, అదేవిధంగా పోస్టల్ ప్యాకేజెస్ కూడా అవసరం లేదు, అదేవిధంగా న్యాచురల్ గ్యాస్ కూడా అవసరం లేదు. ఈ 4 మినహా అన్నిటికీ మోర్ దాన్ 50,000 వర్త్ ఉండే గూడ్స్కి కంపల్సరీ ఈవే బిల్ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాల్సిందే, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి GSTN అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నాన్ ప్రాఫిట్ కంపెనీగా మనకి ఉపయోగపడుతుంది. ఐటీకి బ్యాక్ బోన్గా జిఎస్టీకి సంబంధించి, రైట్. అంటే జిఎస్టీకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో మనకి ఇన్కమ్ ట్యాక్స్ బ్యాక్ బోన్గా మనకి నాన్ ప్రాఫిట్ కంపెనీగా మనకు ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది ఒక పోర్టల్ని ఇక్కడ మేనేజ్ చేస్తుంది. దానికి రిజిస్ట్రేషన్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా రిటర్న్ ఫైలింగ్ కావచ్చు, పేమెంట్ సంబంధించి కావచ్చు, రైట్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జిఎస్టీ ట్యాక్స్ పేయర్ సంబంధించి మనం అర్థం చేసుకుంటే వీళ్ళు ఒక సైట్ ఉపయోగిస్తారు. అదేంటంటే పోర్టల్ www.gst.government.in. ఈ పోర్టల్లో కంపల్సరీ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూజ్ చేయాల్సిందే. ఇది GSTN పవర్డ్ బై ఉంటుంది. మంత్లీ ఫైలింగ్స్ అనేవి జరుగుతాయి, రైట్. సో ఇది గమనించాలి. సో ఇవన్నీ ప్రాక్టికల్గా మనం చేసేవే. ఎకానమీ అంటే ఎప్పుడు మనం డే టు డే లైఫ్లో ఉపయోగించుకునేవే ఇక్కడ ఉంటాయి, రైట్. సో అది గమనించాలి ఇక్కడ. సో అదేవిధంగా మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ అని పిలుస్తారు, NAA, నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ. ఇది ముఖ్యంగా ఏం చేస్తుందంటే ఈ బిజినెసెస్ ఎవరైతే ఉన్నారో ఆ బిజినెసెస్ సంబంధించిన వచ్చిన బెనిఫిట్ అది ట్యాక్స్ రిడక్షన్ ద్వారా వచ్చే బెనిఫిట్ ముఖ్యంగా కస్టమర్స్కి బదిలీ చేసే అవకాశం ఉంటుంది, రైట్. అది ఎన్ష్యూర్ చేసే విధంగా ఈ నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ చూసుకుంటుంది, రైట్. ఇది మనకి CGST యాక్ట్ కింద అథారిటీ అనేది పనిచేస్తుంది ముఖ్యంగా, రైట్. అంటే ఇక్కడ ఈ ట్యాక్స్ ఏదైతే ఉందో ITC కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్, రైట్. ఆ ట్యాక్స్ కింద కొన్నిసార్లు బెనిఫిట్ పొందొచ్చు కొన్ని కంపెనీస్. సో తద్వారా వచ్చిన బెనిఫిట్ని కస్టమర్స్కి బదిలీ చేసేలా చూస్తాయి అన్నమాట ఈ NAA. అది మేజర్గా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ పవర్స్ ఏంటి వీళ్ళకంటే ముఖ్యంగా కంపెనీస్ని
పవర్ అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేసే అధికారం కూడా ఉంటుంది. అది ఇక్కడ గమనించాలి, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టూత్ పేస్ట్ వాడుతుంటాం, రైట్. టూత్ పేస్ట్ వాడుతుంటాం కదా, ఆ ప్రైస్ అనేది మనకి ఈ ట్యాక్స్ తగ్గించిన తర్వాత కూడా ఫర్ ఎగ్జాంపుల్ 18% నుంచి 12% తగ్గించారనుకోండి టూత్ పేస్ట్ రేట్, జిఎస్టీ, రైట్. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే టూత్ పేస్ట్ రేట్ జిఎస్టీకి సంబంధించి 12% అంటే 12% తగ్గించినప్పటికీ సేమ్ కాస్ట్ ఈ కంపెనీలు అమ్ముతున్నాయో అప్పుడు మనం ఎన్ఏఏ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది, రైట్. సో ఇదొక మేజర్గా ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ట్యాక్స్ అవాయిడెన్స్ వర్సెస్ ట్యాక్స్ ఎవేషన్. అంటే ఇక్కడ ఏంటి, ట్యాక్స్ కొంతమంది అవాయిడెన్స్ చేసుకోవచ్చు లీగల్గా, అదేవిధంగా ట్యాక్స్ ఎవేజన్ అంటే ఏంటి, ఎగవేత, రైట్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోవాలి ఈ కాన్సెప్ట్లో భాగంగా, రైట్. అయితే ఇక్కడ ముఖ్యంగా ట్యాక్స్ అవాయిడెన్స్ అనేది మీనింగ్ ఏంటి, లీగల్గా ట్యాక్స్ని ఏదైతే ఉందో కొన్ని లూప్ హోల్స్ ఉపయోగించుకుని ట్యాక్స్ని తగ్గించుకునే అవకాశం ఉంది ట్యాక్స్ అవాయిడెన్స్లో భాగంగా, రైట్. అదే ట్యాక్స్ ఎవేజన్స్లో చూసుకుంటే ఇల్లీగల్గా ట్యాక్స్ని తగ్గించుకోవడం అంటే ఫ్రాడ్ చేసి ఎగవేత చేయడం అనమాట, రైట్. అయితే ఇది లీగల్గా వస్తుంది, ఇది ఇల్లీగల్గా క్రిమినల్ అఫెన్స్ కూడా అవుతుంది, అది గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్యాక్స్ అవాయిడెన్స్ సంబంధించి చూసుకుంటే ట్యాక్స్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు, రైట్. సో అదొక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. లేదా ట్యాక్స్ ఎవేజన్లోకి వస్తే అంటే ట్యాక్స్ పన్ను ఎగవేతలకు సంబంధించి చూసుకుంటే ఇన్కమ్ని హైడ్ చేయడం అంటే ఎక్కువ ఇన్కమ్ని తక్కువ చూపించడం లేదా ఫేక్ ఇన్వాయిసెస్ క్రియేట్ చేయడం ఇవన్నీ చేస్తుంటారు ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి, రైట్. సో దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి, ట్యాక్స్ అవాయిడెన్స్ వల్ల కాన్సిక్వెన్స్ ఏంటంటే ట్యాక్స్ పేమెంట్ డిలే అవుతుంది అంతే, రైట్. సో అంత పెద్ద ప్రమాదం ఏం కాదు. బట్ ఇక్కడ ట్యాక్స్ ఎవేజన్ అంటే పన్ను ఎగవేత వల్ల వాళ్ళకి పెనాల్టీ అవుతుంది, అదేవిధంగా జైల్ టైం కూడా అవ్వచ్చు, రైట్. సో శిక్ష కూడా పడవచ్చు, అది ఇక్కడ కాన్సిక్వెన్సెస్గా మనం చెప్పచ్చు. ఇవి మనకి మేజర్గా జిఎస్టీలో భాగంగా మనం ఓన్లీ హోలిస్టికల్గా జిఎస్టీయే చూస్తాం, అందులో అదొక ఇండైరెక్ట్ ట్యాక్స్గానే చూస్తాం లేదా జిఎస్టీ కౌన్సిల్గా మనం చూస్తాం, రైట్. సో ఇది కాకుండా ఇందులో ఇన్ని మిక్స్డ్ టాపిక్స్ అయితే ఉన్నాయి ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడేవి, ఇవన్నీ కేర్ఫుల్గా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ మేజర్గా మనకి ఎగ్జామినేషన్ టిప్స్ సంబంధించి మన స్టూడెంట్స్కి ఏమవ్వచ్చు అంటే ముఖ్యంగా ఇక్కడ మనం ఎంత పే చేస్తున్నాం, అదేవిధంగా ఎంత పే చేసాం, ఎప్పుడు పే చేసాం, అదేవిధంగా మనకి అది ఎప్పుడు ఎవరికి లేదా ఎక్కడ అప్లై అవుతుంది ఇది మనం చెప్పుకోవాలి. అంటే హూ పేస్, అదేవిధంగా వెన్ పేడ్, అదేవిధంగా వేర్ అప్లికేబుల్, ఈ మూడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. అంటే జిఎస్టీ కాన్సెప్ట్ ఎప్పుడైతే మనం అర్థం చేసుకున్నామో దానికి సంబంధించి మనం హూ ఎవరు పే చేశారు, ఎప్పుడు వెన్ ఎప్పుడు పే చేశారు, ఎక్కడ అప్లికేబుల్ అయింది, ఇవి తెలుసుకుంటే సరిపోతుంది జిఎస్టీ సంబంధించి. అదేవిధంగా ఎగ్జాంపుల్స్ బెటర్గా మనకి రీకాల్ చేసుకుంటే ఇది ఇంకా ఈజీగా అవుతుంది. అందుకని ప్రతి దానికి మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనేది కనెక్ట్ చేసాం. అదేవిధంగా జిఎస్టీ కౌన్సిల్ మీద మనం ఒక ఫోకస్ అయితే పెట్టాలి, రైట్. ఎందుకంటే జిఎస్టీ కౌన్సిల్ డెసిషన్స్ మనకి న్యూస్లో అప్పుడప్పుడు వస్తుంటాయి, వాటి ద్వారా మనకి ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ మన ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సంబంధించి కరెంట్ అఫైర్స్ రూపంలో ఈ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ప్లీజ్ ఫోకస్ ఇట్, ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్.